హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ క్లాస్లో మనం బయాలజీలోని టాప్ 300 పీవైక్యూస్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 81 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఎవరైనా చూడకపోతే అవి చూడండి. ఇప్పుడైతే ఈ క్లాస్ 81 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 81 క్వశ్చన్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 81. మానవ శరీరంలో పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ ప్లీహం దగ్గర, బి మెదడు యొక్క ఆధార భాగంలో, సి మూత్రపిండాలపైన, డి ప్రేగులలో. రైట్ ఆన్సర్ వచ్చేసి బి మెదడు యొక్క ఆధార భాగంలో. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పిట్యూటరీ గ్రంథి ఒక చిన్న బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది మరియు మెదడు యొక్క ఆధార భాగంలో హైపోథలామస్ క్రింద పుర్రెలోని స్పెనాయిడ్ ఎముకలో ఉన్న ఒక చిన్న గూడులో ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి 2 ప్రధాన భాగాలుగా విభజించబడింది: పూర్వ పిట్యూటరీ మరియు పరాంత పిట్యూటరీ. ఒక్కో భాగం వేర్వేరు హార్మోన్లను విడుదల చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 82. మన చర్మం సూర్యరశ్మికి గురైన వెంటనే నల్లగా మారుతుంది. ఇది దేని ఉనికి వలన జరుగుతుంది? ఆప్షన్ ఏ కారోటిల్, బి ఆక్సిలోఫైట్, సి మెలనిన్, డి ఫ్లేవోక్సాంతిన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెలనిన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి చర్మంలోని మెలనోసైట్లు మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్లే చర్మం నల్లగా లేదా ట్యాన్ అవుతుంది. ఇది ఒక రక్షణ యంత్రాంగం. ఇంకో పాయింట్ వచ్చేసి దీనికి రిలేటెడ్గా అల్బినిజం అంటే వర్ణరహితంగా ఉండడం, వర్ణహీనత అనేది జన్యుపరమైన రుగ్మత. దీనిలో శరీరం చాలా తక్కువ లేదా అస్సలు మెలనిన్ ఉత్పత్తి చేయదు. దీనివల్ల చర్మం, జుట్టు మరియు కళ్ళు రంగు లేకుండా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 83. అత్యవసర పరిస్థితిలో ఏ హార్మోన్ విడుదలవుతుంది? ఆప్షన్ ఏ కార్టికోట్రోఫిన్, బి అడ్రినలిన్, సి నోరెపినెఫ్రిన్, డి కార్టిసాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి బి అడ్రినలిన్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి భయం, కోపం లేదా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన కోసం సిద్ధమవుతుంది. ఈ సమయంలో అడ్రినలిన్ గ్రంథులు అడ్రినలిన్ హార్మోన్ను విడుదల చేస్తాయి. దీనిని అత్యవసర హార్మోన్ అని కూడా అంటారు. అడ్రినలిన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది, కండరాలకు రక్త ప్రసరణను అధికం చేస్తుంది మరియు శ్వాసను వేగవంతం చేస్తుంది. తద్వారా మన శరీరం తక్షణ చర్యకు సిద్ధమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 84. అంతఃస్రావ గ్రంథులను డాష్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, బి వినాళ గ్రంథులు, సి థైరాయిడ్ గ్రంథి, డి కాలేయ గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి బి వినాళ గ్రంథులు. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతఃస్రావ గ్రంథులను వినాళ గ్రంథులని కూడా అంటారు, ఎందుకంటే వాటికి తమ స్రావాలను రవాణా చేయడానికి నాళాలు ఉండవు. అవి హార్మోన్లను నేరుగా వాటి చుట్టూ ఉన్న కణజాల ద్రవంలోకి లేదా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. దీనికి విరుద్ధంగా బహిస్రావ గ్రంథులు నాళాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, చెమట గ్రంథులు. గ్రంథులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అంతఃస్రావ గ్రంథులు, 2 బహిస్రావ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 84. అంతఃస్రావ గ్రంథులను డాష్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, బి వినాళ గ్రంథులు, సి థైరాయిడ్ గ్రంథి, డి కాలేయ గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి బి వినాళ గ్రంథులు. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతఃస్రావ గ్రంథులను వినాళ గ్రంథులు అని కూడా అంటారు, ఎందుకంటే వాటికి తమ స్రావాలను రవాణా చేయడానికి నాళాలు ఉండవు. అవి హార్మోన్లను నేరుగా వాటి చుట్టూ ఉన్న కణజాల ద్రవంలోకి లేదా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. దీనికి విరుద్ధంగా బహిస్రావ గ్రంథులు నాళాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, చెమట గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులకు నాళాలు ఉండవు, బహిస్రావ గ్రంథులకు నాళాలు ఉంటాయి. మొత్తం గ్రంథులు 2 రకాలు. ఒకటి అంతఃస్రావ గ్రంథులు, 2 బహిస్రావ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 85. ఒక సాధారణ వయోజన మానవుడు రోజుకు డాష్ మిల్లీలీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఆప్షన్ ఏ 100 to 200, బి 10,000 to 20,000, సి 10 to 20, డి 1000 to 2000 మిల్లీలీటర్ల మూత్రాన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసి
డి 1000 to 2000 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఆరోగ్యకరమైన వయోజన మానవుడు సగటున రోజుకి 1 నుండి 2 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. ఈ పరిమాణం వ్యక్తి తాగే ద్రవాలు, ఆహారం, వాతావరణం మరియు శారీరక శ్రమ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలు రోజుకు సుమారు 180 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి, కానీ అందులో 99% కంటే ఎక్కువ నీరు మరియు పోషకాలు తిరిగి శరీరంలోకి పునఃశోషించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 86. బౌమన్ గుళిక డాష్ను ఆవరించి ఉంటుంది. ఆప్షన్ ఏ గ్లోమెరులస్, బి న్యూరాన్లు, సి నెఫ్రాన్లు, డి రక్త ఫలికికలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్లోమెరులస్, రక్తకేశ నాళికా గుచ్చం. బౌమన్ గుళిక అనేది నెఫ్రాన్ ప్రారంభంలో ఉండే ఒక కప్పు ఆకారపు నిర్మాణం. ఇది గ్లోమెరులస్ అని పిలువబడే సూక్ష్మ రక్తనాళాల గుచ్చాన్ని చుట్టుముట్టి ఉంటుంది. గ్లోమెరులస్ నుండి వడపోయబడిన ద్రవం బౌమన్ గుళికలోకి సేకరించబడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, బౌమన్ గుళిక మరియు గ్లోమెరులస్లను కలిపి మాల్ఫీజియన్ దేహం లేదా రీనల్ కార్పసల్ అని అంటారు. దీనికి ఇటాలియన్ జీవశాస్త్రవేత్త మార్సెల్లో మాల్ఫిగి పేరు పెట్టాడు. క్వశ్చన్ నెంబర్ 87. కింది వాటిలో మానవ విసర్జన వ్యవస్థను ఏది ఏర్పరుస్తుంది? ఆప్షన్ ఏ ఒక జత మూత్రపిండాలు, ఒకే మూత్రనాళం, ఒకే మూత్రాశయం మరియు ఒకే ప్రసేకం. బి ఒక జత మూత్రపిండాలు, ఒకే మూత్రాశయం, ఒకే మూత్రనాళం మరియు ఒక జత ప్రసేకాలు. సి ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒకే మూత్రాశయం మరియు ఒకే ప్రసేకం. డి ఒకే మూత్రపిండం, ఒకే మూత్రనాళం, ఒకే జత మూత్రాశయాలు మరియు ఒకే ప్రసేకం. రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒకే మూత్రాశయం మరియు ఒకే ప్రసేకం. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మానవ విసర్జన వ్యవస్థలో ప్రధానంగా ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒకే మూత్రాశయం మరియు ఒకే ప్రసేకం ఉంటాయి. పురుషులలో ప్రసేకం మరియు వీర్యం రెండింటినీ బయట పంపడానికి ఉపయోగపడుతుంది, కానీ స్త్రీలలో ఇది కేవలం మూత్రాన్ని మాత్రమే బయటకు పంపుతుంది. క్వశ్చన్ నెంబర్ 88. అల్ట్రాఫిల్ట్రేషన్ దేనికి సంబంధించినది? అంటే సూక్ష్మ వడపోత దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, బి జీర్ణక్రియ, సి విసర్జన, డి వ్యాకోచం. రైట్ ఆన్సర్ వచ్చేసి సి విసర్జన. అల్ట్రాఫిల్ట్రేషన్ అనేది విసర్జన ప్రక్రియలో మొదటి దశ. మూత్రపిండంలోని గ్లోమెరులస్లో అధిక పీడనం కారణంగా రక్తం నుండి నీరు, లవణాలు మరియు చిన్న అణువులుగా వడపోయబడతాయి. అల్ట్రాఫిల్ట్రేషన్ ప్రక్రియలో రక్త కణాలు మరియు పెద్ద ప్రోటీన్లు మినహా రక్త ప్లాస్మాలోని చాలా భాగాలు వడపోయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 89. మూత్రంలో డాష్ శాతం నీరు ఉంటుంది? ఆప్షన్ ఏ 83%, బి 68%, సి 79%, డి 95%. రైట్ ఆన్సర్ వచ్చేసి డి 95%. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మానవ మూత్రంలో సుమారు 95% నీరు ఉంటుంది. మిగిలిన 5%లో యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియేటినిన్, లవణాలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. నీటి శాతం వ్యక్తి తాగే నీటి పరిమాణం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి కొద్దిగా మారవచ్చు. మూత్రానికి దాని పసుపు రంగు యూరోక్రోమ్ అనే వర్ణకం వల్ల వస్తుంది. ఇది పాత ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 90. కింది వాటిలో ఏది మానవ విసర్జన వ్యవస్థలో భాగం కాదు? ఆప్షన్ ఏ మూత్రపిండం, బి మూత్రవాహిక, సి గర్భాశయం, డి ప్రసేకం. రైట్ ఆన్సర్ వచ్చేసి సి గర్భాశయం. గర్భాశయం అనేది విసర్జన వ్యవస్థలో భాగం కాదు. మూత్రపిండం, మూత్రవాహిక మరియు ప్రసేకం మానవ విసర్జన వ్యవస్థలో భాగాలు. గర్భాశయం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం మరియు విసర్జనలో దీనికి పాత్ర లేదు. విసర్జన వ్యవస్థలో మూత్రపిండాలతో పాటు చర్మం, ఊపిరితిత్తులు మరియు కాలేయం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 91. మనం మూత్ర విసర్జన ప్రేరణను నియంత్రించగలం. ఆప్షన్ ఏ కండరాలతో కూడిన మూత్రాశయం నాడీ నియంత్రణలో ఉన్నప్పుడు,
బి మూత్రాశయం మరియు ప్రసేకం మధ్య స్ఫింక్టర్ కండరం ఉన్నప్పుడు, సి మూత్రాశయంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు, డి మూత్రాశయం సులభంగా నిండనప్పుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కండరాలతో కూడిన మూత్రాశయం నాడీ నియంత్రణలో ఉన్నప్పుడు. మూత్ర విసర్జన అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. మూత్రాశయం నిండినప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది నాడీ వ్యవస్థ యొక్క నియంత్రణలో ఉంటుంది కాబట్టి మనం స్పృహతో మూత్ర విసర్జనను కొంత సమయం వరకు నియంత్రించగలుగుతాము. ఒక సగటు వయోజన వ్యక్తి మూత్రాశయం సుమారు 400 నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేయగలదు. క్వశ్చన్ నెంబర్ 92. కృత్రిమ మూత్రపిండాన్ని ఉపయోగించి నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించే పద్ధతిని డాష్ అంటారు. ఆప్షన్ ఏ రైనోప్లాస్టీ, బి హీమోడయాలసిస్, సి మార్పిడి, డి యాంజియోగ్రామ్. రైట్ ఆన్సర్ వచ్చేసి బి హీమోడయాలసిస్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కృత్రిమ మూత్రపిండాన్ని ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. హీమో అంటే రక్తం, డయాలసిస్ అంటే వ్యర్థ పదార్థాలను వేరు చేయడం. ఈ పద్ధతిలో రోగి యొక్క రక్తాన్ని ఒక డయాలైజర్ యంత్రం ద్వారా పంపి శుద్ధి చేసి తిరిగి శరీరంలోకి పంపిస్తారు. హీమోడయాలసిస్ కాకుండా పెరిటోనియల్ డయాలసిస్ అనే మరో రకమైన డయాలసిస్ కూడా ఉంది. దీనిలో రోగి పొత్తి కడుపు పొరను ఫిల్టర్గా ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 93. మూత్రపిండం మానవుల్లో విసర్జన మరియు ద్రవాభిసరణ నియంత్రణ అవయవం. ఏ రెండు పదార్థాల నియంత్రణను మూత్రపిండాలు చేస్తాయి? ఆప్షన్ ఏ నీరు మరియు O2 ఆక్సిజన్, బి చక్కెర మరియు లవణాలు, సి CO2 మరియు ప్రోటీన్లు, డి నీరు మరియు లవణాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి డి నీరు మరియు లవణాలు. మూత్రపిండం మానవుల్లో విసర్జన మరియు ద్రవాభిసరణ నియంత్రణ అవయవం. ఇది నీరు మరియు లవణాలు పదార్థాల నియంత్రణను చేస్తాయి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూత్రపిండాలు శరీరంలోని నీటి పరిమాణాన్ని మరియు సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన లవణాల సమతుల్యతను నియంత్రిస్తాయి. ఈ ప్రక్రియను ద్రవాభిసరణ నియంత్రణ అంటారు. ఇది శరీర ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలు రెనిన్ అనే ఎంజైమ్ను మరియు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. రెనిన్ రక్తపోటును నియంత్రిస్తే ఎరిథ్రోపోయిటిన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ క్రింది వాక్యాలలో ఏది తప్పు? ఆప్షన్ ఏ మూత్రపిండాలు ఉదర భాగంలో వెన్నుముకకు ఇరువైపులా ఒకటి చొప్పున ఉంటాయి. బి ప్రతి మూత్రపిండంలో న్యూరాన్లు అని పిలువబడే పెద్ద సంఖ్యలో వడపోత యూనిట్లు దగ్గరగా ఉంటాయి. సి సాధారణంగా ఆరోగ్యకరమైన వయోజనులలో మూత్రపిండాలలో ప్రారంభ వడపోత రోజుకు సుమారు 180 లీటర్లు ఉంటుంది. డి మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం మరియు ఒక ప్రసేకం ఉంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి బి. ఇది తప్పు ఆన్సర్ అన్నమాట. మిగతావన్నీ సరైనవి. ప్రతి మూత్రపిండంలో న్యూరాన్లు అని పిలువబడే పెద్ద సంఖ్యలో వడపోత యూనిట్లు దగ్గరగా ఉంటాయి అనేది తప్పు ఆన్సర్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ వాక్యం తప్పు ఎందుకంటే మూత్రపిండంలోని నిర్మాణాత్మక మరియు క్రియాత్మక వడపోత యూనిట్లను నెఫ్రాన్లు అంటారు, న్యూరాన్లు కాదు. న్యూరాన్లు అనేవి నాడీ వ్యవస్థకు సంబంధించిన కణాలు. ప్రతి మానవ మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ నెఫ్రాన్లు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 95. శుక్రవాహిక డాష్ నుండి వచ్చే గొట్టంతో కలిసి ప్రసేకం అనే ఉమ్మడి మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఆప్షన్ ఏ వృషణకోశం, బి వృషణం, సి పౌరుష గ్రంథి, డి మూత్రాశయం. రైట్ ఆన్సర్ వచ్చేసి డి మూత్రాశయం. శుక్రవాహిక మూత్రాశయం నుండి వచ్చే గొట్టమైన ప్రసేకంతో కలుస్తుంది. పురుషులలో ఈ ప్రసేకం మూత్రం మరియు వీర్యం రెండింటికి ఉమ్మడి మార్గంగా పనిచేస్తుంది. పురుషులలో ప్రసేకం సుమారు 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అయితే స్త్రీలలో ఇది కేవలం 4 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది.
క్వశ్చన్ నెంబర్ 96. చేపల వంటి జలచరాలు కింది ఏ రూపంలో వ్యర్థాలను విసర్జిస్తాయి? ఆప్షన్ ఏ చెమట లవణాలు, బి యూరిక్ ఆమ్లం, సి అమ్మోనియా, డి యూరియా. రైట్ ఆన్సర్ వచ్చేసి సి అమ్మోనియా. చాలా జలచరాలు ముఖ్యంగా చేపలు తమ నత్రజని వ్యర్థాలను అత్యంత విషపూరితమైన అమ్మోనియా రూపంలో విసర్జిస్తాయి. అమ్మోనియా నీటిలో సులభంగా కరుగుతుంది కాబట్టి అవి నివసించే నీటిలో దానిని నేరుగా విడుదల చేయడం ద్వారా సులభంగా వదిలించుకుంటాయి. అమ్మోనియాను విసర్జించే జీవులను అమ్మోనోటెలిక్ అని, యూరియాను విసర్జించే వాటిని యూరియోటెలిక్ అని, యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే వాటిని యూరికోటెలిక్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 97. 2013లో మొట్టమొదటి మానవ కాలేయం మూల కణాల నుండి డాష్లో పెంచబడింది? ఆప్షన్ ఏ జపాన్, బి యునైటెడ్ స్టేట్స్ అమెరికా, సి జర్మనీ, డి ఫ్రాన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ జపాన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2013లో జపాన్లోని యోకోహామా సిటీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానవ మూల కణాలను ఉపయోగించి ప్రయోగశాలలో చిన్న పనిచేసే మానవ కాలేయాన్ని విజయవంతంగా పెంచారు. ఇది పునరుత్పత్తి వైద్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మూల కణాలు అనేవి ప్రత్యేక కణాలు. ఇవి శరీరంలోని అనేక రకాల కణాలుగా అభివృద్ధి చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించి దెబ్బతిన్న అవయవాలను బాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 98. బయోటెక్నాలజీ అంటే? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా యొక్క సాంకేతిక అధ్యయనం, బి శరీరంలోని రసాయనాల సాంకేతిక అధ్యయనం, సి మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో సాంకేతికతను చొప్పించడం, డి పారిశ్రామిక ప్రక్రియల్లో జీవులను ఉపయోగించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి డి పారిశ్రామిక ప్రక్రియలలో జీవులను ఉపయోగించడం. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బయోటెక్నాలజీ అనేది మానవాళికి ఉపయోగపడే ఉత్పత్తులు లేదా ప్రక్రియలను సృష్టించడానికి లేదా సవరించడానికి జీవులు, కణాలు లేదా వాటి భాగాలను ఉపయోగించే సాంకేతికత. ఉదాహరణకు ఇన్సులిన్ ఉత్పత్తి కోసం బ్యాక్టీరియాను ఉపయోగించడం పారిశ్రామిక బయోటెక్నాలజీకి ఒక ఉదాహరణ. ఇంకో పాయింట్ చూద్దాం దీనికి సంబంధించింది. వేల సంవత్సరాలుగా మానవులు బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు బీర్, వైన్, చీజ్ మరియు రొట్టె తయారీలో సూక్ష్మజీవులను ఉపయోగించడం బయోటెక్నాలజీ యొక్క పురాతన రూపాలు. క్వశ్చన్ నెంబర్ 99. భారతదేశంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ సర్ అలెక్స్ జెఫ్రీస్, బి పిఎస్ రావు, సి ముఖేష్ శర్మ, డి లాల్జీ సింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి డి లాల్జీ సింగ్. డాక్టర్ లాల్జీ సింగ్ను భారతదేశంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు అని పిలుస్తారు. ఆయన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు మరియు భారతదేశంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ను 1984లో అభివృద్ధి చేసిన వ్యక్తి బ్రిటన్కు చెందిన సర్ అలెక్స్ జెఫ్రిన్. క్వశ్చన్ నెంబర్ 100. శాఖీయ భాగాలు లేదా విత్తనాలకు బదులుగా కణాల ద్వారా కొత్త మొక్కలను పునరుత్పత్తి చేయడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ కణజాల వర్ధనం, బి పునరుత్పత్తి, సి బహుళ విచ్చిత్తి, డి ద్విధా విచ్చిత్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కణజాల సంవర్ధనం. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కణజాల వర్ధనం అనేది ఒక సాంకేతికత. దీనిలో మొక్క యొక్క చిన్న కణజాలం లేదా కణాలను నియంత్రిత వాతావరణంలో ఒక పోషక మాధ్యమంలో పెంచి పూర్తి మొక్కను అభివృద్ధి చేస్తారు. దీనిని మైక్రో ప్రోపగేషన్ అని కూడా అంటారు. దీనికి రిలేటెడ్ ఇంకో పాయింట్ వచ్చేసి కణజాల వర్ధనం ద్వారా వ్యాధి రహిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు మరియు అంతరించిపోతున్న వృక్ష జాతులను సంరక్షించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 101. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి సహకారంతో బీబీఐఎల్ అభివృద్ధి చేసింది. బీబీఐఎల్ అంటే?
ఆప్షన్ ఏ భారత్ బయోకెమిస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, బి భారత్ బయోటెక్నాలజీ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, డి భారత్ బయోలాజికల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బీబీఐఎల్ అంటే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది హైదరాబాద్లో ఉన్న ఒక భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ. ఈ సంస్థ కోవాక్సిన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసింది. భారత్ బయోటెక్ కంపెనీని 1996లో డాక్టర్ కృష్ణ ఎల్లా మరియు శ్రీమతి సుచిత్ర ఎల్లా స్థాపించారు. కోవాక్సిన్ అనేది నిష్క్రియాత్మక వైరస్ ఆధారిత వ్యాక్సిన్. క్వశ్చన్ నెంబర్ 102. భారతదేశంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిడ్-19 వ్యాక్సిన్ వెర్షన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కోవాక్సిన్, బి స్పుత్నిక్ వ్యాక్సిన్, సి కోవిషీల్డ్, డి సైనోవాక్. రైట్ ఆన్సర్ వచ్చేసి సి కోవిషీల్డ్. భారతదేశంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ కోవిషీల్డ్ అనే బ్రాండ్ పేరుతో తయారు చేసి పంపిణీ చేసింది. ఈ కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. ఇది చింపాంజీలలో సాధారణ జలుబుకు కారణమయ్యే అడెనో వైరస్ యొక్క బలహీనపడిన వెర్షన్ను ఉపయోగిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 103. క్రిస్ప్ Cas9 వ్యవస్థ DNA శ్రేణుల లక్షిత సవరణను ప్రారంభించడం ద్వారా జన్యు ఇంజనీరింగ్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ వ్యవస్థలో లక్ష్య DNAలోని ఒక నిర్దిష్ట పరిపూరక క్రమాన్ని గుర్తించి దానికి కట్టుబడి తద్వారా Cas9 ఎంజైమ్ను కత్తిరించడానికి ఖచ్చితమైన ప్రదేశానికి మార్గనిర్దేశం చేయడానికి ప్రాథమికంగా ఈ అణు బాధ్యత వహిస్తుంది. ఆప్షన్ ఏ Cas9 ఎంజైమ్, బి రైబోసోమల్ RNA, సి ట్రాన్స్ఫర్ RNA, డి గైడ్ RNA. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గైడ్ RNA. క్రిస్ప్ Cas9 వ్యవస్థలో గైడ్ RNA ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శాస్త్రవేత్తలచే రూపొందించబడిన ఒక చిన్న RNA అణువు. ఇది లక్ష్య DNAలోని నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి Cas9 ఎంజైమ్ను ఆ ప్రదేశాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. ఆ తర్వాత Cas9 ఎంజైమ్ ఆ DNAను కత్తిరిస్తుంది. ఇంకో ఎక్స్ట్రా పాయింట్ వచ్చేసి గైడ్ RNA యొక్క క్రమాన్ని మార్చడం ద్వారా శాస్త్రవేత్తల జన్యువులోని ఏ నిర్దిష్ట భాగాన్నైనా లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇది క్రిస్ప్ వ్యవస్థను అత్యంత శక్తివంతమైన మరియు బహుముఖ జన్యు ఎడిటింగ్ సాధనంగా చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 104. శరీరంలో ఉత్పత్తి చేయబడిన బలహీనమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వివిధ శరీర భాగాల చిత్రాలను పొందే ప్రక్రియను డాష్ అంటారు. PET స్కాన్, ఆప్షన్ ఏ, బి అల్ట్రాసౌండ్ స్కాన్, సి సిటీ స్కాన్, డి MRI స్కాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి డి MRI స్కాన్. నేను ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి MRI స్కాన్ శక్తివంతమైన అయస్కాంతాలు, రేడియో తరంగాలు మరియు కంప్యూటర్ను ఉపయోగించి శరీరం లోపల ఉన్న అవయవాలు మరియు కణజాలాల వివరణాత్మక చిత్రాలను సృష్టిస్తుంది. ఇది అయస్కాంత క్షేత్రం మరియు రేడియో తరంగాల సూత్రంపై పనిచేస్తుంది. ఈ MRI స్కాన్లలో ఎటువంటి హానికరమైన అయోనైజింగ్ రేడియేషన్ ఉపయోగించబడదు. ఇది సిటీ స్కాన్ల కంటే సురక్షితమైనదిగా చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 105. కోవిడ్-19 చికిత్స కోసం మొట్టమొదటి స్వదేశీ ఔషధమైన విన్కోవ్-19 నిష్క్రియాత్మక SARS-CoV-2 వైరస్ యొక్క స్పైక్ గ్లైకోప్రోటీన్తో రోగనిరోధక శక్తిని పొందిన డాష్ నుండి పొందిన రక్త సీరంను సంశ్లేషణ చేయడం ద్వారా అభివృద్ధి చేయబడింది. ఆప్షన్ ఏ గుర్రాలు, బి కుందేలు, సి పందులు, డి కోతులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుర్రాలు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విన్కోవ్-19ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు గుర్రాలకు నిష్క్రియాత్మక SARS-CoV-2
వైరస్ను ఇంజెక్ట్ చేసి రోగనిరోధక శక్తిని కలిగించారు. ఆ తర్వాత గుర్రాల రక్తం నుండి వైరస్కు వ్యతిరేకంగా ఏర్పడిన యాంటీబాడీలను సేకరించి శుద్ధి చేసి ఔషధంగా తయారు చేశారు. ఇంకో పాయింట్ వచ్చేసి పాము కాటుకు విరుగుడు కూడా ఇదే పద్ధతిలో గుర్రాల నుండి యాంటీబాడీలను సేకరించి తయారు చేస్తారు. ఈ పద్ధతిని సీరం థెరపీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 106. జన్యు ఇంజనీరింగ్కు మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, బి డిఎన్ఏ ఎడిటింగ్, సి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, డి జన్యు చికిత్స. రైట్ ఆన్సర్ వచ్చేసి సి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. జన్యు ఇంజనీరింగ్ను రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో వివిధ జీవుల నుండి డిఎన్ఏ భాగాలను కలిపి ఒక కొత్త డిఎన్ఏ అణువుని సృష్టిస్తారు. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి ఔషధం మానవ ఇన్సులిన్. దీనిని 1982లో మధుమేహ రోగుల కోసం ఆమోదించారు. క్వశ్చన్ నెంబర్ 107. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB, విన్స్ బయో ప్రొడక్ట్స్ మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ UOH సంయుక్తంగా అభివృద్ధి చేసిన COVID-19 చికిత్స కోసం మొట్టమొదటి స్వదేశీ ఔషధం ఏది? ఆప్షన్ ఏ మోడెర్నా, బి కోవిషీల్డ్, సి కోవావాక్స్ 22, డి విన్కోవ్ 19. రైట్ ఆన్సర్ వచ్చేసి డి విన్కోవ్ 19. విన్కోవ్ 19 అనేది COVID-19కి చికిత్స చేయడానికి CCMB, విన్స్ బయో ప్రొడక్ట్ మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్వదేశీ ఔషధం. ఇది యాంటీబాడీ ఆధారిత చికిత్స. విన్కోవ్ 19 అనేది పాసివ్ ఇమ్యూనైజేషన్ సూత్రంపై పనిచేస్తుంది. ఇక్కడ ముందుగా తయారు చేసిన యాంటీబాడీలను రోగికి అందించి వైరస్ను తటస్థీకరించడానికి సహాయపడతారు. క్వశ్చన్ నెంబర్ 108. మొట్టమొదటిసారిగా డిఎన్ఏను ఎవరు వేరు చేశారు? ఆప్షన్ ఏ ఫ్రెడరిక్ మీషర్, బి ఆల్ట్రెచ్ కోసెల్, సి ఫోబస్ లెవెన్, డి జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెడరిక్ మీషర్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్విస్ వైద్యుడు ఫ్రెడరిక్ మీషర్ 1969లో మొట్టమొదటిసారిగా తెల్ల రక్త కణాల కేంద్రకాల నుండి డిఎన్ఏను వేరు చేశారు. అతను దానిని న్యూక్లిన్ అని పిలిచాడు ఎందుకంటే అది కేంద్రకం నుండి వచ్చింది. జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ 1953లో డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొన్నారు, కానీ దానిని మొదటిసారి వేరు చేసింది ఫ్రెడరిక్ మీషర్. క్వశ్చన్ నెంబర్ 109. నవజాత ఆడ శిశువు కణాలలో క్రోమోజోముల కలయిక ఏమిటి? ఆప్షన్ ఏ 44 క్రోమోజోములు ప్లస్ XX, బి 22 క్రోమోజోములు ప్లస్ XX, సి 44 క్రోమోజోములు ప్లస్ XY, డి 22 క్రోమోజోములు ప్లస్ XY. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ 44 క్రోమోజోములు ప్లస్ XX. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక సాధారణ మానవ కణంలో మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. అవి 22 జతల ఆటోసోములు మరియు ఒక జత లైంగిక క్రోమోజోములుగా విభజించబడ్డాయి. ఆడపిల్లల్లో లైంగిక క్రోమోజోములు XX కాబట్టి పూర్తి సెట్ 44 ఆటోసోములు ప్లస్ XX. Y క్రోమోజోమ్పై ఉండే SRY జన్యువు పురుష అభివృద్ధిని ప్రారంభిస్తుంది. ఇది లేనప్పుడు అభివృద్ధి మార్గం స్త్రీ దిశగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 110. కింది ప్రకటనలలో ఏది నిజం లేదా అబద్ధం? ప్రకటన ఏ మెండల్ పనిచేయడానికి బఠానీ మొక్కను ఎంచుకున్నారు, బి క్రోమోజోముల కారకాలకు వాహకాలు, సి మానవుని ముందరి కాళ్ళు పక్షుల రెక్కలను సారూప్య అవయవాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కేవలం ఏ ప్రకటన నిజం, బి మరియు సి అబద్ధం, బి కేవలం బి ప్రకటన నిజం, సి మరియు ఏ అబద్ధం, సి కేవలం ఏ మరియు బి ప్రకటన నిజం, సి అబద్ధం, డి కేవలం సి ప్రకటన నిజం, బి మరియు ఏ అబద్ధం. రైట్ ఆన్సర్ వచ్చేసి సి కేవలం ఏ మరియు బి ప్రకటనలు నిజం, సి అబద్ధం. అంటే మెండల్ పనిచేయడానికి బఠానీ మొక్కను ఎంచుకున్నారనేది నిజం, క్రోమోజోముల కారకాలకు వాహకాలు
అనేది నిజం. సి అనేది తప్పు ఆన్సర్. మానవుని ముందరి కాళ్ళు పక్షుల రెక్కలను సారిపే అవయవాలు అనేది రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. ఒక జన్యువు యొక్క కోడింగ్ క్రమంలో ఒక పాయింట్ ఉత్పరివర్తనం ఒకే న్యూక్లియోటైడ్లో మార్పుకు దారితీస్తుంది, కానీ మార్చబడిన కోడాన్ ఇప్పటికీ అసలు కోడాన్ వలె అదే అమైనో ఆమ్లాన్ని కోడ్ చేస్తుంది. ఈ నిర్దిష్ట రకమైన ఉత్పరివర్తనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మిస్సెన్స్ ఉత్పరివర్తనం, బి నాన్సెన్స్ ఉత్పరివర్తనం, సి ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనం, డి నిశ్శబ్ద ఉత్పరివర్తనం. రైట్ ఆన్సర్ వచ్చేసి డి నిశ్శబ్ద ఉత్పరివర్తనం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జన్యు కోడ్లో పునరుక్తి కారణంగా కొన్నిసార్లు న్యూక్లియోటైడ్ క్రమంలో మార్పు జరిగినా అది సంశ్లేషణ చేయబడే అమైనో ఆమ్లంలో మార్పుకు దారితీయదు. ఉదాహరణకు సిసియు మరియు సిసిసి రెండు ప్రోలిన్ అనే అమైనో ఆమ్లాన్ని కోడ్ చేస్తాయి. ఇటువంటి ఉత్పరివర్తనాల వల్ల ప్రోటీన్ నిర్మాణం మారదు, కాబట్టి వీటిని నిశ్శబ్ద ఉత్పరివర్తనాలు అంటారు. ఇంకో పాయింట్ వచ్చేసి మిస్సెన్స్ ఉత్పరివర్తనం అమైనో ఆమ్లాన్ని మారుస్తుంది, నాన్సెన్స్ ఉత్పరివర్తనం స్టాప్ కోడాన్ను సృష్టిస్తుంది, మరియు ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనం రీడింగ్ ఫ్రేమ్ను మారుస్తుంది. ఇది సాధారణంగా చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. క్వశ్చన్ నెంబర్ 112. ఉత్పరివర్తనం జన్యుపరమైనది కాదు. ఆప్షన్ ఏ తొలగింపు, బి ప్రత్యామ్నాయం, సి చొప్పించు, డి శారీరక. రైట్ ఆన్సర్ వచ్చేసి డి శారీరక. శారీరక ఉత్పరివర్తనం జన్యుపరమైనది కాదు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి శారీరక సొమాటిక్ ఉత్పరివర్తనాలు లైంగిక కణాలలో కాకుండా శరీర కణాలలో సంభవిస్తాయి. అందువల్ల అవి తల్లిదండ్రుల నుండి సంతానానికి అనువంశికంగా సంక్రమించవు. మిగిలినవి జన్యువుల డిఎన్ఏ క్రమంలో జరిగే మార్పులు, మరియు ఇవి సంయోగ బీజాలలో జరిగితే అనువంశికంగా వస్తాయి. ఒక పాయింట్ వచ్చేసి చర్మ క్యాన్సర్కు కారణమయ్యే చాలా ఉత్పరివర్తనాలు అతినీల లోహిత కిరణాల వల్ల కలిగే సొమాటిక్ ఉత్పరివర్తనాలే. క్వశ్చన్ నెంబర్ 113. లక్షణాల అనువంశికతను నియంత్రించే సూత్రాలను కనుగొనడంలో మెండల్ విజయవంతం కావడానికి ఒక కారణం. ఆప్షన్ ఏ అతను ప్రతి తరంలోని సంతానం యొక్క సంఖ్యాపరమైన గణనను ఉంచాడు, బి అతను పరిణామ ప్రక్రియల గురించి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించాడు, సి అతను జంతువులకు బదులుగా మొక్కలను ఉపయోగించాడు, డి అతని శాస్త్రీయ పద్ధతులలో శిక్షణ పొందాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అతను ప్రతి తరంలోని సంతానం యొక్క సంఖ్యాపరమైన గణనను ఉంచాడు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మెండల్ యొక్క ప్రత్యేకత జీవశాస్త్రానికి గణితం మరియు గణాంకాలను వర్తింపజేయడం. వివిధ లక్షణాలతో ఉన్న సంతానాన్ని నిశితంగా లెక్కించడం ద్వారా అతను అనువంశికత నమూనాలను మరియు నిష్పత్తులను గుర్తించగలిగాడు. ఇది అతని సూత్రాలకు దారితీసింది. గ్రెగర్ మెండల్ ఒక ఆస్ట్రియన్ సన్యాసి. అతను తన ఆశ్రమంలోని తోటలో బఠానీ మొక్కలపై సుమారు 7 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేశాడు. క్వశ్చన్ నెంబర్ 114. మానవులలో పురుష సంయోగ బీజాలు కింది వాటిలో ఏ క్రోమోజోమ్ను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ కేవలం ఎక్స్ క్రోమోజోమ్, బి కేవలం వై క్రోమోజోమ్, సి ఎక్స్ మరియు వై క్రోమోజోములు రెండు, డి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్. ఆన్సర్ వచ్చేసి డి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్. పురుషులలో XY లింగ నిర్ధారణ క్రోమోజోములు ఉంటాయి. శుక్రకణాల ఉత్పత్తి సమయంలో ఈ క్రోమోజోములు విడిపోతాయి, కాబట్టి ఉత్పత్తి అయ్యే శుక్రకణాలలో సగం X క్రోమోజోమ్ను, మిగిలిన సగం Y క్రోమోజోమ్ను కలిగి ఉంటాయి. అందువల్ల ఒక పురుష సంయోగ బీజం X లేదా Y క్రోమోజోమ్ని కలిగి ఉంటుంది. ఇంకో పాయింట్ వచ్చేసి పుట్టబోయే బిడ్డ లింగాన్ని తండ్రి నుంచి వచ్చే శుక్రకణం నిర్ణయిస్తుంది. ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అన్నంతో కలిస్తే ఆడపిల్ల, వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే మగపిల్లవాడు పుడతారు. అంటే ఆడపిల్ల పుట్టాలంటే XX క్రోమోజోమ్ ఉండాలి, మగపిల్లాడ పుట్టాలంటే XY క్రోమోజోమ్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 115. క్రింది వాటిలో ఏది గ్రెగర్ మెండల్ యొక్క అనువంశిక సూత్రాల పరిధిలోకి రాదు?
పృత్తకరణ సూత్రం, బి బహిర్గతత్వ సూత్రం, సి స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం, డి బయోపిక్స్ సూత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి డి బయోపిక్స్ సూత్రం. బయోపిక్స్ సూత్రం అనేది గ్రేగర్ మెండల్ యొక్క అనువంశిక సూత్రాల పరిధిలోకి రాదు. మిగతా 3 అనువంశిక సూత్రాల పరిధిలోకి వస్తుందని అర్థం. బహిర్గతత్వ సూత్రం, పృత్తకరణ సూత్రం మరియు స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అనేవి గ్రేగర్ మెండల్ ప్రతిపాదించిన 3 ప్రాథమిక అనువంశికత సూత్రాలు. బయోపిక్స్ సూత్రం అనేది జీవశాస్త్రానికి సంబంధించిన సూత్రం కాదు. గ్రేగర్ మెండల్ను జన్యుశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన తన ప్రయోగాలను ఒక ఆశ్రమంలోని తోటలో బఠానీ మొక్కపై నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 116. మానవులలో లక్షణాల అనువంశికత నియమాలు క్రింద పేర్కొన్న కొన్ని వాస్తవాలకు సంబంధించినవి. వాటిలో ఒకటి తప్ప అన్నీ సరైనవే. తప్పు ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ప్రతి లక్షణం తండ్రి మరియు తల్లి DNA రెండింటిచే ప్రభావితం కావచ్చు. బి, తల్లి మరియు తండ్రి ఇద్దరు బిడ్డకు సమాన మొత్తంలో జన్యు పదార్థాన్ని అందిస్తారు. సి, ప్రతి లక్షణానికి ప్రతి బిడ్డలో ఒకే ఒక రూపం ఉంటుంది. డి, ప్రతి లక్షణానికి ప్రతి బిడ్డలో 2 రూపాలు ఉంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి, ప్రతి లక్షణానికి ప్రతి బిడ్డలో ఒకే ఒక రూపం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 117. లైంగిక పునరుత్పత్తిలో డాష్ యొక్క డాష్ పాల్గొంటాయి. ఆప్షన్ ఏ, ఒకే లింగం ఇద్దరు తల్లిదండ్రులు. బి, వ్యతిరేక లింగాలు ఒక తల్లి లేదా తండ్రి. సి, వ్యతిరేక లింగాలు ఇద్దరు తల్లిదండ్రులు. డి, ఏ లింగమైనా ఒక తల్లి తండ్రి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి, వ్యతిరేక లింగాల యొక్క ఇద్దరు తల్లిదండ్రులు. లైంగిక పునరుత్పత్తిలో వ్యతిరేక లింగాలు ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు పాల్గొంటాయి. లైంగిక పునరుత్పత్తి యొక్క ప్రామాణిక నిర్వచనం ప్రకారం సాధారణంగా ఇద్దరు వ్యతిరేక లింగాలకు చెందిన తల్లిదండ్రుల నుండి వచ్చే సంయోగ బీజాల కలయిక ద్వారా యుగ్మజం జైగోట్ ఏర్పడుతుంది. ఇంకో పాయింట్ వచ్చేసి వానపాము వంటి కొన్ని జీవులు ఉభయ లైంగికాలు, అంటే అవి మగ మరియు ఆడ పునరుత్పత్తి అవయవాలను రెండింటినీ కలిగి ఉంటాయి. అయినప్పటికీ అవి సాధారణంగా జన్యు పదార్థాన్ని మార్చుకోవడానికి మరొక జీవితో జత కడతాయి. క్వశ్చన్ నెంబర్ 118. మానవ పురుషులలో సెక్స్ క్రోమోజోమ్లు XY ఉంటాయి. వాటి మధ్య తేడా ఏమిటి? ఆప్షన్ ఏ, Y క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటుంది, అయితే X చిన్నదిగా ఉంటుంది. బి, X క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటుంది, అయితే Y చిన్నదిగా ఉంటుంది. సి, X క్రోమోజోమ్ కంటే Y క్రోమోజోమ్లో ఎక్కువ జన్యువులు ఉంటాయి. డి, పరిమాణంలో తేడా లేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి బి, X క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటుంది, అయితే Y చిన్నదిగా ఉంటుంది. మానవ X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ కంటే గణనీయంగా పెద్దది. X క్రోమోజోమ్ సుమారు 800 నుండి 900 ప్రోటీన్ కోడింగ్ జన్యువులను కలిగి ఉండగా Y క్రోమోజోమ్ కేవలం 50 నుంచి 60 జన్యువులను మాత్రమే కలిగి ఉంటుంది. Y క్రోమోజోమ్పై ఉన్న SRY జన్యువు పిండాలలో పురుష అభివృద్ధిని ప్రేరేపించే కీలకమైన జన్యువు. SRY అంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్. క్వశ్చన్ నెంబర్ 119. పొడవైన మొక్క TT మరియు పొట్టి మొక్క TT మధ్య సంకరణం వలన F1 సంతతిలో అన్ని పొడవైన మొక్కలే వచ్చాయి. ఎందుకంటే ఆప్షన్ ఏ, మొక్క యొక్క ఎత్తు T మరియు Tలచే నియంత్రించబడుతుంది. బి, మొక్క యొక్క ఎత్తు T ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది. సి, మొక్క యొక్క ఎత్తు T లేదా T ద్వారా నియంత్రించబడుతుంది. డి, మొక్క యొక్క ఎత్తు T ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మొక్క యొక్క ఎత్తు T ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది. వైవిధ్యం అనగా? క్వశ్చన్ నెంబర్ 120. ఆప్షన్ ఏ, ఒకే జాతికి చెందిన వ్యక్తుల మధ్య వ్యత్యాసం. బి, ఒకే తల్లిదండ్రుల సంతానం మధ్య వ్యత్యాసం. సి, తల్లిదండ్రులు మరియు సంతానం మధ్య వ్యత్యాసం. డి, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి డి, పైవన్నీ. వైవిధ్యం అనగా ఒకే జాతికి చెందిన వ్యక్తుల మధ్య వ్యత్యాసం,
ఒకే తల్లిదండ్రుల సంతానం మధ్య వ్యత్యాసం, తల్లిదండ్రులు మరియు సంతానం మధ్య వ్యత్యాసం. ఇవన్నీ వైవిధ్యానికి సంబంధించినవి. వైవిధ్యం అనేది ఒక విస్తృతమైన పదం. ఇది ఒకే జాతిలోని జీవుల మధ్య, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య మరియు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే తేడాలను సూచిస్తుంది. ఈ తేడాలను జన్యుపరమైన మరియు పర్యావరణ కారకాల వలన కలుగుతాయి. కవలలు తప్ప భూమిపై ఏ ఇద్దరు వ్యక్తులు జన్యుపరంగా ఒకేలా ఉండరు. ఇది జన్యు వైవిధ్యం యొక్క అద్భుతమైన ఉదాహరణ. మన ఎస్ఆర్కే అకాడమీ యాప్లో రైల్వే కోర్స్ ఉందండి. దాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఎస్ఆర్కే అకాడమీ యాప్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.